నమస్తే సార్. కాశ్మీర్ లో మనం ఊహించిన జరిగింది. సో ఎప్పుడు జరుగుతూ ఉంటది. బట్ ఈసారి కాశ్మీర్ మన చేతిలో ఉంది, మన దేశం చేతిలో ఉంది. అయినా కూడా భద్రత లేకపోవడం అనేది చాలా ఏదో అనుకోవాలి. అసలు ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇప్పుడు మొన్న జరిగింది చాలా విచిత్రంగా జరిగిందండి. అంతకుముందు ఆల్రెడీ బొంబాయిలో ఒకసారి షాద్నగర్లో జరిగింది, హైదరాబాద్ లుంబిని పార్క్లో జరిగింది, గోకుల్ చాటుపల్లిలో జరిగింది. అప్పుడు వాళ్ళు వీళ్ళని లేకుండా మొత్తం అందరినీ కలిపి వీళ్ళు షూట్ చేసి చంపేశారు. ఇక్కడ కేవలం మగవాళ్ళని హిందూస్ని టార్గెట్ చేసి చంపారు వీళ్ళు. దీంట్లో ఏంటంటే ఒక భయంకరమైన కుట్ర వెనకాల ఉంది. ఈ కుట్ర వెనకాల ఛేదించాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావాలి, దీంట్లో దొరకాలి, దొరికిన మనం పట్టుకోవాలి. ఇందులో మన వాళ్ళ ప్రమేయం ఏమన్నా ఉంటేనే వాళ్ళు వచ్చారంటారా, లేదంటే వాళ్ళంతా వాళ్ళు స్కెచ్ చేసుకుని వచ్చారు? వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు ఎటువంటి ఇది లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఖండిస్తున్నారు, అమెరికా ఖండిస్తోంది, అన్ని దేశాల వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ ఉగ్రవాద చర్య అన్నది అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు. దీన్ని ఏం చేయాలంటే ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా బాంబులు వేసి నాశనం చేసేయాలి. అలాగే మిలిటరీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంకొకరు చేయకూడదు ఇలాంటిది అంటే వాళ్ళకి ఏ విధమైన శిక్ష విధించి అది తెలియజేయాలి గవర్నమెంట్. అది తెలియజేయాలంటే మన దాంట్లో ఉండేటటువంటి లాలో కొన్ని లొసుకులు ఉన్నాయి. వీళ్ళని పట్టుకోవడం, జైల్లో పెట్టడం, మేపడం, ఆ తర్వాత ఎప్పుడో శిక్ష విధించడం, ఇవన్నీ జరుగుతుంది. అలా కాకుండా స్పాట్ వాళ్ళకి శిక్ష విధించాలి. ఆ శిక్ష విధిస్తే ఏమైనా కొద్దిగా సింపతి దొరికి నెక్స్ట్ చేయకుండా ఉండాలి. మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ అని ఒకటి చేయించారు. సో దాని పార్ట్ 2.0 ఏమైనా తీసుకురావాలంటారా? తీసుకురావాలండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రంగా జరిగింది.